బాగుంది. బాగుంది. రాచకం చాలా బాగుంది. లాస్ట్ 20 minutes సూపర్. గుడ్ బాగుంది. సూపర్ బాగుంది బ్రో. క్లైమాక్స్ సూపర్ అన్న. బాగుంది భయ్యా. సూపర్ భయ్యా. బాగుందన్న, పర్లేదు, అలా వెళ్తా ఉంటది. బాగుంది. బాగుందన్న, మస్తు. సూపర్. బాగుందా సినిమా? క్లైమాక్స్ మాత్రం వీరగా తీసిండు అసలు. ఎక్స్పెక్టేషన్ తో లేదన్న. హైలైట్ ఉంది బ్రో. సెకండ్ హాఫ్ మాత్రం పిచ్ ఉంది. బాగుంది. బాగుంది భయ్యా. బాగానే ఉంది. గుద్దాలు యావరేజ్ అన్న. బాగుంది భయ్యా. ఏం లేదన్న, యావరేజ్ మూవీ పక్కా. సెకండ్ క్లైమాక్స్ సినిమా చాలా సూపర్ ఉందన్న. నాని అన్న యాక్టింగ్ అయితే సూపర్, చాలా న్యాచురల్ గా చేశాడు. అద్భుతం అన్నమాట. అసలు అంత ఘోర యాక్టింగ్ ఎక్కడ చూడలే. చాలా బ్రూటల్ గా, చాలా కోపంగా సూపర్ గా యాక్ట్ చేశాడు. అసలు మ్యూజిక్ కూడా బాగుంది. అండ్ హీరోయిన్ అయితే అద్భుతం, చాలా బాగా నటించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం డల్ గా ఉంది, కానీ నాని అన్న యాక్టింగ్ కోసమే వెళ్ళాలి. క్లైమాక్స్ కార్తీ వస్తాడు. స్పాయిలర్ అయిపోదానికని చెప్పేస్తున్నా. కంపేర్ చేస్తే లైక్ 3 యూనివర్స్ కంపేర్ చేస్తే ఫస్ట్ పార్ట్ నాకు నచ్చింది. ఇది బెటర్. లైక్ అన్ని 3 parts కంపేర్ చేస్తే క్లైమాక్స్ వరస్ట్ ఉంటుంది. ఈ పార్ట్ బెటర్ అనిపిస్తుంది నాకు. ఇట్స్ గుడ్. దీనికే సార్ నాని కొత్తగా ఉన్నాడు సార్. నాని కొత్తగా చేశారు. ఫస్ట్ టైం ఆయన ఈ విధంగా చూడడం. ఫస్ట్ టైం ఫైట్ మాత్రం సూపర్ ఫైట్. లాస్ట్ ఫైట్ కేక అవుతుంది. సడన్ గా మధ్యలో రొమాన్స్ వస్తుంది. సెకండ్ హాఫ్ ఎక్కువ లాగా అనిపించింది. మూవీ మాత్రం బాగుంది. అంతే అన్న, కానీ వైలెన్స్ మధ్యలో సడన్ గా రొమాన్స్ వస్తుంది, అదొకటి. బాగుందన్న. సూపర్ బాగుంది భయ్యా. సూపర్ ఉంది బ్రో. అన్న సినిమా చాలా బాగుందన్న. అంటే హిట్ 1 స్పాయిలర్ ఏం చెప్పట్లేదు, కానీ హిట్ 1 హిట్ 2 ఎట్లా అంటే గెస్ టైప్ ఉండేది కదా. లాస్ట్ లో ఎవరైనా కనిపించాడంటే వాడే గెస్, కానీ ఈసారి అట్లా కాదు. చాలా బాగుంది. అసలు మూవీ హ్యాండిల్ చేయడం, వైలెన్స్ డోస్ గానీ, అంటే నాని చెప్పినట్టు కరెక్ట్ గా ఉంది. వైలెన్స్ పెట్టాలని పెట్టినట్టు లేదు, కావాలి సినిమాకు వైలెన్స్. కానీ సినిమా అయితే బాగుంది, అందరు చూడొచ్చు. పక్కా హిట్. నాని బ్లాక్ బస్టర్ మళ్ళా పడింది. హిట్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది. అంటే లాస్ట్ కి అడవి ఫినిష్ నాని కలిసి ఇట్ వాస్ టూ గుడ్. ఐ ఎంజాయ్డ్ ఇట్. వాస్ రియల్లీ గుడ్. సినిమా ఆసమ్ ఉంది బ్రో. 2 సింగిల్ టైం వాచ్ అంటారు కొంతమంది, కాదు ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టదు, అంత బాగుంది. క్రేజీ అసలుకి. నానిని ఇప్పుడు దాకా క్లాసిక్ లోనే చూసాం మనము. ఫస్ట్ టైం వి సా హిమ్ కంప్లీట్ వైలెన్స్ గా. అది